మిత్రులారా, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన యువతరం ఆందోళన నిరసన ప్రదర్శన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అని ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉద్వేగంతో ఎదురు చూస్తూ ఉన్నారు. శనివారం నాడు కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి వర్గానికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో అప్పటి వరకు అరెస్ట్ అయి ఉన్న వారిని విడుదల చేస్తామని, కేసులు పెట్టబోమని, ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తామని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం వల్లనే కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనను, నిరసన దీక్షను విరమించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలో తన తప్పు గురించి కానీ, నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అనే పశ్చాత్తాపం కానీ ఏ ప్రకటన లేదు. సరిగదా ఆ రాజీనామా లేఖలో ఆందోళన దేశ వ్యతిరేక, దేశ ద్రోహకర శక్తుల చేతుల్లోకి పోతుంది, అందుకని రాజీనామా చేస్తున్నాను అన్నాడు. అంటే మొత్తంగా ఒక న్యాయమైన ఆందోళనను, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను సరిదిద్దాలి అని జరిగిన ఆందోళనను పూర్తిగా దేశద్రోహకర ఆందోళనగా చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అటువంటి అనేక మాటలు అన్నారు. కానీ చిట్ట చివరి రాజీనామా లేఖలో కూడా దేశద్రోహకర శక్తులు అనే మాట వాడడం ద్వారా అప్పుడే చాలామందిలో భయ సందేహాలు మొదలయ్యాయి. నిరసన మొత్తాన్ని దేశద్రోహకరమని ముద్ర వేస్తున్నారు. ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారు? ఎందువలనంటే అంతకు ముందు రోజే జాతీయ భద్రతా చట్టాన్ని వినియోగించడానికి ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కనుక ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, ఎన్ని కొత్త ఎఫ్ఐఆర్లు తయారు చేస్తారో, పాత ఎఫ్ఐఆర్లలో ఒకటో రెండో పేర్లు రాసి అండ్ అదర్స్ అని పెట్టారు. అండ్ అదర్స్ కింద ఎన్ని వందల మందిని చేరుస్తారో అనే భయ సందేహాలు వ్యాపించాయి. కానీ స్వయంగా సిజేపీ ప్రతినిధులతో పాటు 2 కేంద్ర మంత్రులు కూడా కూర్చున్న పత్రికా సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది, వారి మీద కేసులు ఎత్తివేస్తాము, అరెస్ట్ అయిన వారిని విడుదల చేస్తాము, ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తాము అని బహిరంగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ శనివారం ఈ ఒప్పందం కుదిరితే ఆదివారం, సోమవారం 2 రోజులు దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో తిరిగి వస్తున్న విద్యార్థుల మీద రైలు దిగగానే పట్టుకొని అరెస్టు చేయడం, కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, వారి మీద ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం మొదలవుతూ ఉంది. ఈ క్రమంలో బీహార్లో ఒకచోట AK-47 తుపాకీ ఉపయోగించి కాల్పులు జరిపారు అనే విషయం కూడా మెల్లమెల్లగా బయటకు వస్తుంది. అనేక చోట్ల పెల్లెట్ గన్లు వాడుతున్నారు. పెల్లెట్ గన్లు వాడడం మీద నిషేధం ఉన్నప్పటికీ అవి వాడుతూ ఉన్నారు. అందువల్లనే సోమవారం కాక్రోచ్ జనతా పార్టీ మరొక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం మాతో కుదిరిన ఒప్పందాన్ని పాటించడం లేదు, అనుసరించడం లేదు, కంప్లీట్ బ్రీచ్ ఆఫ్ అండర్స్టాండింగ్, నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నది. అరెస్టులు చేయమన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకుంటా ఉన్నారు, ఉపసంహరించుకోలేదు. కేసులు ఉపసంహరించుకుంటామన్నారు, ఉపసంహరించుకోలేదు. ఈ పరిస్థితి ఇలాగే సాగితే మంగళవారం లోపల వారిని విడుదల చేయకపోతే, కేసులు ఉపసంహరించుకోకపోతే మేం మళ్ళీ నిరసన దీక్ష ప్రారంభించవలసి వస్తుంది అని కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే ఇవాళ సాయంత్రం లోపల ఇంకా ఏ పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఈలోగా బీహార్ ప్రభుత్వ పోలీసు శాఖ 26వ తేదీ సాయంత్రం వరకు నమోదైన ఎఫ్ఐఆర్లన్నిటినీ రద్దు చేసుకోవాలి, 26వ తేదీ సాయంత్రం లోపు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి, అరెస్ట్ అయి లాకప్లలో ఉన్న వారిని విడుదల చేయాలి అని ఒక ప్రకటన కూడా చేసింది. ఇది కేవలం నామమాత్రపు కాగితాల మీద ప్రకటన మాత్రమేనని, వాస్తవంగా కొన్ని వందల మంది విద్యార్థులు ఇప్పటికీ పోలీసు కస్టడీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక మంది రాస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, గత వారం రోజులుగా, 10 రోజులుగా, నెల రోజులుగా అక్కడ ఆందోళనకారులకు ఆహారము, మంచినీరు సరఫరా చేస్తున్న జునేద్ అనే వ్యక్తి
ఉత్తరప్రదేశ్లో గజియాబాద్కు చెందిన వ్యక్తి ఆయన ఇక్కడికి వచ్చి అందరికీ పంచుతూ ఉన్నాడు. ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేశారు. దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు తమ నిరసన ప్రకటిస్తే అప్పుడు విడుదల చేశారు. అంటే ప్రభుత్వం నిరసనకారుల మీద, నిరసనకు సహాయపడిన వారి మీద కక్ష సాధింపు మానుకోలేదు. కక్ష సాధింపు ఉండదు అని చెప్పినప్పటికీ అది జరగడం లేదు. భయంకరమైన కక్ష సాధింపు ఇవాల్టికి సాగుతుంది. ఇది ఇలా సాగడానికి కారణం ఇద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళన ఉపసంహరణ తర్వాత అన్న మాటలే ఒక సూచననిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతవేత్త, కేరళకు చెందిన టీజీ మోహన్ దాస్ పత్రిక అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ, నాకే అధికారం ఉంటే 4 కిలోమీటర్ల పరిధిలో కర్ఫ్యూ విధించి కాల్పులు జరిపి ఉండేవాడిని. కొందరు చచ్చిపోయి ఉండేవాళ్ళు, కొందరు కాళ్ళు చేతులు విరిగి ఉండేవి, కొందరు పడిపోయి ఉండేవాళ్ళు. 4 గంటల్లో మొత్తం ప్రశాంతత ఏర్పడి ఉండేది. కొన్ని శవాలు, మృతదేహాలు ఉండేవి కావచ్చు, కొంతమందిని ఆసుపత్రికి తీసుకుపోవలసి వస్తే తీసుకుపోవలసి వస్తుంది కావచ్చు, కానీ ప్రశాంతత చేకూరేది అని బహిరంగంగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అన్నాడు. అది మాత్రమే కాదు, నిరసన ప్రదర్శనకు వచ్చిన మహిళల గురించి, యువతుల గురించి మాట్లాడుతూ, వాళ్ళందరూ రేప్ లవింగ్ ఉమెన్, తమ మీద అత్యాచారాలు జరగాలని కోరుకునే స్త్రీలు, తమ మీద సామూహిక అత్యాచారాలు జరగాలని కోరుకునే స్త్రీలు అని పచ్చి అసహ్యకరమైన దుర్మార్గమైన మాట అన్నాడు. ఇది ఒక భావజాలం, ఇది ఒక సంస్కృతి, ఇది ఒక ఆలోచన. ఈ ఆలోచనే ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవేత్త స్పష్టంగా జంతర్ మంతర్ ప్రదర్శనల విషయంలో ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, కొత్తగా భారతీయ జనతా పార్టీలో చేరిన తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, భారతదేశంలో గనక లాఠీచార్జ్ చేశాము, నిజానికి జూలై 20న జరిగిన లాఠీచార్జ్ అత్యంత భయానకమైన, దారుణమైన, దుర్మార్గమైన లాఠీచార్జ్, వందలాది మంది చిన్నారి పిల్లలు నెత్తురోడారు. వాటి మీద ఆయన, మేం గనక లాఠీచార్జ్ చేశాము, అమెరికాలో అయితే కాల్చి పారేసి ఉండేవాళ్ళు, అంటే కాల్చి పారేయాలి, పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి, అందువల్ల మా భవిష్యత్తు ధ్వంసమైపోయింది, వాటికి బాధ్యులైన వారు రాజీనామా చేయాలి అని ఒక సాధారణమైన, అతి సహజమైన, ఒక సహజ న్యాయసూత్రపు డిమాండ్ అడిగితే, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులకు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులకు ఇది కాల్చి చంపవలసిన ఆలోచనగా కనబడుతుంది. రాజ్యాంగం మీద గౌరవం ఉందా వీళ్లకు? భావ ప్రకటన స్వేచ్ఛ మీద గౌరవం ఉందా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు, ప్రజల బాధ్యత అనే విషయం తెలుసునా వీళ్ళకి? ఎంఎస్ గోల్వాల్కర్ తన బంచ్ ఆఫ్ థాట్స్లో రాశాడు, భారతదేశానికి ప్రజాస్వామ్యం అవసరం లేదు, పనికి రాదు, రాచరికమే కావాలి. వీళ్ళందరూ మళ్ళీ రాచరికము, భూస్వామ్యము, నిరంకుశత్వము తేదలుచుకున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, ఢిల్లీ పోలీస్ శాఖ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది అని వార్తలు ఇవాళ వస్తూ ఉన్నాయి. ఈ నివేదికలో తాము ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ముఖాన్ని బట్టి మనిషి ఎవరో తెలుసుకునే సాఫ్ట్వేర్ను ఉపయోగించి అక్కడ ప్రదర్శనకారుల మీద ఆ సాఫ్ట్వేర్ను ప్రయోగించినప్పుడు 2873 మందిని వాళ్ళెవరో గుర్తించామని, ఈ 2873 మందిలో 989 మంది మీద తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే మీడియా, ప్రత్యేకించి తెలుగు మీడియా, కరుడుగట్టిన నేరస్తులు అని కూడా రాసింది. వాళ్ళందరూ అక్యూజ్డ్. ఢిల్లీ పోలీసుల ప్రకటనలో కూడా వాళ్ళు నేరస్తులని లేదు, అక్యూజ్డ్ అంటే నిందితులు. వారి మీద పోలీసులు ఒక బట్టగల్చి మీద వేశారు, ఒక ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ న్యాయస్థానంలో విచారణ కావాలి, నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో రుజువు కావాలి. ఢిల్లీ పోలీసులు 2020 అల్లర్ల గురించి ఎటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారో, ఒక్క కేసు కూడా గెలవకుండా 6 సంవత్సరాలుగా జైళ్లలో ఎట్లా మగ్గిపోతున్నారో మనం చూస్తున్నాం. ఉమర్ ఖాలిద్ వంటి ఉదాహరణ చూస్తున్నాం. ప్రధానమంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగింది అని పోలీసులు చేసిన ఆరోపణ, 8 సంవత్సరాల కింద చేసిన ఆరోపణ, ఇవాల్టికి విచారణకు రాలేదు, ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు. భీమా కోరేగాం కేసు మనం చూస్తున్నాం. కనుక పోలీసులు ఆరోపించడమే, కేసు పెట్టడమే నేరస్తుడు కాదు.
పోలీసులు ఎన్ని అబద్ధాలైనా ఆడగలరని భారత చరిత్ర, అది వలసకాలపు చరిత్ర అయినా వలసానంతర చరిత్ర అయినా చూపెడుతూ ఉన్నది. అందువల్ల ఈ 2873 మంది గుర్తించిన వారిలో 989 మంది కేసులున్నాయి. పోలీసులు కేసులు పెట్టారు, రుజువు కాలేదు, వాళ్ళు నేరస్తులను తేలలేదు. ఒకవేళ ఇదంతా నిజమే అనుకున్నా జంతర్ మంతర్ నిరసన ప్రదర్శనలలో 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రజా సమూహాలు పోగయ్యాయి అని అనేక ఛానల్స్, స్వతంత్ర పరిశోధకులు, అంతర్జాతీయ పత్రికలు రాస్తూ ఉన్నాయి. 2 లక్షలే అనుకుందాం కనీస సంఖ్య. 2 లక్షలలో 989 మంది కేసులున్నవాళ్ళు, నేరస్తులు కాదు, కేసులున్నవాళ్ళు. అంటే ఎంతో తెలుసునా? 0.005%. అంటే సముద్రంలో నీటి బొట్టంత కూడా కాదు. మరొక వైపు దీన్నే ఇంకొక దానితో పోల్చి చూద్దాం. మహాఘనత వహించిన మన పార్లమెంట్ 2024 ఎన్నికల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కోట్ అండ్ కోట్ ప్రజాప్రతినిధులు 543 మందిలో 251 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే 46%. మీరు ఒక ప్రజాందోళన, ఒక ప్రజా నిరసన ప్రదర్శనలో నిందితులు చొరబడ్డారు అని అంటున్నారు కదా, చొరబడ్డ నిందితులు 1000కి 1 కూడా కాదు. లోక్సభలో 100కు 46 మంది నిందితులు ఉన్నారు. 27 మంది శిక్షలు పడి, నేరం రుజువై, నేరస్తులుగా రుజువై శిక్షలు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాం? ఒక న్యాయమైన ప్రజాగ్రహాన్ని బదనాం చేయడానికి, బట్టగాల్చి మీద వేయడానికి ఎన్ని రకాల, మొదట జూలై 20 లాఠీ చార్జ్, పెల్లెట్ గన్లు, కేసులు, ఎఫ్ఐఆర్లు, ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల అబద్ధపు ప్రచారాలు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడిచే యూట్యూబ్ ఛానళ్లలో, సోషల్ మీడియాలో పచ్చి అబద్ధ ప్రచారాలు. ఇప్పుడు స్వయంగా అధికారికంగా ఢిల్లీ పోలీసు శాఖ ఒక తప్పుడు సంకేతాలిచ్చే అంకెల వెల్లడి. ఇవే అంకెలు లోక్సభ గురించి ప్రకటించండి. లోక్సభలో ప్రతిరోజు 46% నిందితులు ప్రజాప్రతినిధులుగా సకల సౌకర్యాలు పొందుతూ సకల విలాసాలతో మాట్లాడుతున్నారు. ఇది కూడా చెప్పండి. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.